జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. ప్రాచీన భారతదేశం మీద అనేక సార్లు అనేక విదేశీయుల యొక్క దండయాత్రలు జరిగాయి. ఆ విదేశీ దండయాత్రల్లో పారసీక దండయాత్రలు, పర్షియా దండయాత్రలు, ఇప్పుడు ఇరాన్ ఇరాక్ ప్రాంతాలు, పర్షియా సామ్రాజ్యం నుంచి వచ్చిన దండయాత్రలు, అలాగే గ్రీసు దేశాన్ని నుంచి వచ్చిన దండయాత్రలు ముఖ్యమైన దండయాత్రలుగా చెప్తాం. పర్షియా సామ్రాజ్యం నుంచి దండయాత్రలు చేసిన వాళ్ళు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో భారతదేశం మీద దండయాత్ర చేశారు. భారతదేశంలోని వాయవ్య సరిహద్దు ప్రాంతం అంటే జీలం నది దాకా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని వాళ్ళదే రాజ్యంలో ఒక భాగంగా చేసుకున్నారు. పర్షియా సామ్రాజ్యం దగ్గర దగ్గర 150 సంవత్సరాల పాటు అత్యున్నత స్థాయిలో ఉండడానికి భారతదేశంలో ఒక భాగం వాళ్ళ రాజ్యంలో భాగం అవడం కారణం. ఎందుకంటే భారతదేశం నుంచి కప్పన్ రూపంలో చాలా ధన సంపద తరలిపోయేది. అలాగే భారతీయులందరూ కూడా సైనికులుగా పర్షియా సామ్రాజ్యంలో పనిచేసేవాళ్ళు. కొంతవరకు పర్షియా ప్రభావం కూడా భారతదేశం మీద ఉంది. ఎందుకంటే భారతదేశపు నాణ్యాలు పర్షియాలో ఎలా అయితే నాణ్యాలు వేసేవాళ్ళు అవి భారతదేశంలో కూడా వేయడం మొదలుపెట్టారు. పర్షియా శిల్ప సంపద కూడా భారతదేశం మీద, భారతీయ శిల్పకళ మీద ప్రభావం చూపించింది. అయితే ఆ తరువాత కాలంలో పర్షియన్ సామ్రాజ్యం నుంచి భారతదేశం మీద దండయాత్ర చేసిన వాళ్ళు మొదటి సైరస్ ద గ్రేట్ అంటారు 5వ శతాబ్దిలో. ఆ తర్వాత మొదటి డరయస్ అని. కానీ ఒక 150 సంవత్సరాల తర్వాత పర్షియన్లు గ్రీకుల చేతిలో ఓడిపోయారు. పర్షియా ఇంత సుసంపన్నవంతంగా ఉండడానికి కారణం భారతదేశమే కాబట్టి భారతదేశం మీద గ్రీకులు కూడా దండయాత్ర చేద్దాము అనుకున్నారు. అలా దండయాత్ర చేసిన వాళ్ళల్లో అందరికీ తెలుసు అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ని అతను ఒక చారిత్రకమైన పురుషుడుగా వర్ణిస్తారు. అలెగ్జాండరు భారతదేశానికి గ్రీసు దేశం నుంచి దండయాత్ర చేశాడు. దండయాత్ర చేసి వాయువ్య సరిహద్దు ప్రాంతం దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు. అలెగ్జాండరు గ్రీసు దేశం అప్పట్లో ఎలా ఉండేదంటే చాలా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. అలా చిన్న రాజ్యాలుగా ఉన్న మాసిడోనియా అనే చిన్న రాజ్యానికి ఫిలిప్ అనే అతను రాజు. ఆ ఫిలిప్కి అలెగ్జాండర్ జన్మించాడు. ఫిలిప్కి కుమారుడుగా అలెగ్జాండర్ జన్మించాడు. మాసిడోనియా రాకుమారుడు. ఫిలిప్కి చాలామంది భార్యలు ఉండేవాడు. అతని 4వ భార్య ఒలింపియాస్కి కుమారుడు అలెగ్జాండర్. ఈ అలెగ్జాండరు చిన్నతనం నుంచి కూడా కొంచెం ధైర్యం సాహసం చాలా ఎక్కువగా ఉండేదట. ఫిలిప్ ఆ రోజుల్లో గ్రీసు దేశాలు మిగిలిన చిన్న దేశాలు అన్నిటితోనూ కూడా యుద్ధాలు చేస్తుండేవాళ్ళు. అంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం 3వ శతాబ్దం నాటికి ఎవరైతే యుద్ధం చేస్తారో వాళ్ళే నిలబడతారు. మైట్ ఈజ్ రైట్ అని, లేకపోతే నువ్వు యుద్ధం చేయకపోతే అవతల వాళ్ళు నిన్ను వచ్చేసి ఓడిస్తారు అని. అలాగే ఫిలిప్ నిరంతరం యుద్ధాల్లో ఉండేవాడు. ఫిలిప్ను యుద్ధాల్లో ఉన్నప్పుడే అలెగ్జాండర్ పుట్టారు అని చెప్తారు. అలెగ్జాండర్ చిన్నప్పటి నుంచి చాలా ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. అతనికి 10 ఏళ్ల వయస్సులో ఎవరో ఒక గుర్రాలు అమ్మే అతను ఫిలిప్ దగ్గరకు ఒక గుర్రాన్ని తీసుకొచ్చట. గుర్రాన్ని తీసుకొస్తే ఆ గుర్రాన్ని ఎవ్వరూ కూడా గుర్రాన్ని అధిరోహించలేకపోయేవాళ్ళట. ఎందుకంటే అది చాలా పొగరుగా ఉంటే అలెగ్జాండర్ చిన్న పిల్లాడు, 10 ఏళ్ల పిల్లాడు, నాన్న ఈ గుర్రాన్ని అక్కర్లేదు, మాకు పని వెనక్కి పంపించేస్తే అరేబియా వర్తకులకి, నాన్న ఈ గుర్రాన్ని నేను మచ్చిక చేసుకుంటాను అని అలెగ్జాండర్ ఆ గుర్రం మీద ఎక్కి సవారీ చేశాట. ఫిలిప్ చాలా ఆనందపడి ఆ గుర్రాన్ని కొని, బుసాఫెలిస్ అంటారు ఆ గుర్రాన్ని కొని అలెగ్జాండర్కు బహుమతిగా ఇచ్చాట. అలెగ్జాండర్ ఎన్ని దండయాత్రలు చేసినా సరే ఆ గుర్రం అతనితో పాటు ఉండేది. అలాగే అలెగ్జాండరు నెమ్మదిగా చిన్నప్పటి నుంచి క్షత్రియోచితమైన విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఫిలిప్ నిరంతరం కూడా అతను యుద్ధాల్లో ఉండేవాడు. ఎప్పుడైతే ఫిలిప్ ఇంకొక భార్యను చేసుకుని, మాసిడోనియాకి చెందిన భార్యను చేసుకుని, మళ్ళీ ఈ భార్య ద్వారా సంతానం కలిగితే నాకు వారసుడు జన్మిస్తాడు అని అన్నాడు, అలెగ్జాండరు అతని తల్లి పారిపోవాల్సి వచ్చింది. పుట్టింటికి పారిపోతే మళ్ళీ తండ్రి అలెగ్జాండర్ని పిలిచి నువ్వే నా వారసుడివి అని చెప్పారు. సరిగ్గా ఫిలిప్ అలెగ్జాండర్ చెల్లెలు వివాహం చేస్తున్న సమయంలో అతని శత్రువులు ఫిలిప్ని హత్య చేస్తే అలెగ్జాండర్ మాసిడోనియా రాజు అయ్యాడు. ఫిలిప్కి ఒక కళ ఏంటంటే మొత్తం గ్రీసు మొత్తాన్ని కూడా ఐక్యం చేయాలి అని. అలెగ్జాండరు నిరంతరం యుద్ధాలు చేసి మొత్తం గ్రీసు రాజ్యాలన్నిటినీ ఆక్రమించి అందరినీ ఓడించి సామంతరాజులుగా చేసుకున్నాక అప్పటికి 100 సంవత్సరాల నుంచి గ్రీసు దేశానికి మధ్యలో పర్షియాకి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అలెగ్జాండరుకి అరిస్టాటిల్ అతను రాజు, అతను గురువు.
అరిస్టాటిల్ని అలెగ్జాండర్ అడిగట, నేను ఏం సాధించాలి, నేను ప్రపంచానికి చక్రవర్తి అవ్వాలనుంది అని. అంటే అరిస్టాటిల్ అన్నట్ట, భారతదేశం మీద విజయం సాధిస్తే ప్రపంచానికి చక్రవర్తి అయినట్టే అని. అరిస్టాటిల్ కూడా అలెగ్జాండర్కి గురువుల కోసం వెతుకుతున్నప్పుడు అరిస్టాటిల్ని తీసుకొచ్చి నువ్వు నా కొడుకు గురువుగా ఉండు అని అంటే, అరిస్టాటిల్ అన్నట్ట, మీరు చేసిన దండయాత్రల్లో నా రాజ్యం అంతా కూడా నాశనం అయింది, నా నగరాన్ని మళ్ళీ మీరు నిర్మించేట్లయితే, అలాగే నా వాళ్ళందరినీ మీరు బంధించారు, వాళ్ళని బానిసలుగా చేశారు, వాళ్ళందరినీ విడిపించేట్టయితే నేను అలెగ్జాండర్కి చదువు చెప్తాను అన్నట్టు. అలెగ్జాండర్తో పాటు ఆ రాజకుటుంబానికి చెందిన ప్రముఖులందరూ కూడా చదువుకున్నారు. అరిస్టాటిల్ అలెగ్జాండర్కి తర్కశాస్త్రాన్ని అలాగే అన్ని శాస్త్రాల్లోనూ కూడా నిష్ణాతుడిని చేశాడు. అలెగ్జాండర్ 20 సంవత్సరాల వయస్సులో అతను రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత అతను యుద్ధాలు మొదలుపెట్టాడు. యుద్ధాలు చేసి అలెగ్జాండర్ గ్రీసు దగ్గర నుంచి భారతదేశానికి రావాలంటే మధ్యలో టర్కీ మీద దాడి చేశాడు. టర్కీ నుంచి పర్షియా మీద దాడి చేశాడు. పర్షియాని మొత్తం ఇప్పుడు ఇరాన్, ఇరాక్ ప్రాంతాలన్నింటినీ ఆక్రమించి 300 క్రీస్తు పూర్వం 325 నాటికి భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చి భారతదేశంలో సరిహద్దు తెగలు ఉన్నాయి. అప్పుడు తక్షశిల రాజు అంబి. ఈ అంబి ఏంటంటే అలెగ్జాండర్ గొప్పతనాన్ని గురించి, అతని విజయాల గురించి విని కొద్దిగా భయపడి ఉంటాడు. అంబి వెళ్ళిపోయి అలెగ్జాండర్కి స్వాగతం పలికాడు. అక్కడ అస్సా కినాయ్ అనే తెగ వాళ్ళు అలెగ్జాండర్ని ఎదిరించారు. వాళ్ళందరినీ ఓడించాడు అలెగ్జాండర్. అలాగే అభిసార రాజు కూడా అలెగ్జాండర్తో స్నేహం చేసుకున్నాక అలెగ్జాండర్ సైన్యాలకి ఈ తక్షశిల సైన్యాలు అలాగే అభిసార రాజ్యం సైన్యాలు రెండూ కలిసయ్యి అలెగ్జాండర్ దృష్టి పౌరవ రాజ్యం మీద పడింది. జీలం చీనా నదుల మధ్య ఉంది పౌరవ రాజ్యం. ఆ పౌరవ రాజ్యాన్ని పురుషోత్తముడు అనే చాలా ధైర్యవంతుడైన రాజు పరిపాలిస్తున్నాడు. అలెగ్జాండరు జీలన్ నది దాటి హైడాస్పస్, బ్యాటిల్ ఆఫ్ హైడాస్పస్ అంటారు, జీలన్ నది దాటి ఎలా దాటి ఈ పురుషోత్తముడిని ఎదిరించాలి అని ఆలోచించినప్పుడు అటువైపు జీలన్ నదికి అటువైపు పురుషోత్తముడి సైన్యాలు ఉన్నాయి, ఇటువైపు అలెగ్జాండర్ సైన్యాలు ఉన్నాయి. నదిని దాటడానికి ప్రయత్నిస్తున్న ప్రతి పడవని కూడా ముంచేస్తున్నారు పురుషోత్తముడి సైనికులు. దాంతో అలెగ్జాండర్ ఏంటంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నట్టుగా ఒక నాటకం ఆడి అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నట్టుగా 17 కిలోమీటర్ల ఎగువకెళ్ళి అక్కడ జీలం నదిని దాటట. అలెగ్జాండర్ దగ్గర ఎప్పుడు కూడా ఈ శాస్త్ర సాంకేతిక నిపుణులు ఉండేవాళ్ళట. వాళ్ళతో జీలం నదికి పడవలతో ఒక వంతెన కట్టించి 17 కిలోమీటర్ల ఎగువన. అయితే పురుషోత్తముడు అన్న తెలివి తక్కువ వాడా అంటే సైన్యం వెనక్కి వెళ్ళిపోతోంది అని పురుషోత్తముడు అనుకున్నాడు. ఎందుకంటే విదేశీయులు ఎలా అంటే ఎక్కడ దోచుకోవడానికి అవకాశం ఉంటే అక్కడ దోచేసుకుని వెనక్కి వెళ్ళిపోతారు అని. కానీ సైన్యం వెళ్ళిపోవడం లేదు, పైకి వెళ్తోంది, పైకి వెళ్ళి జీలన్ నదిని దాటుతారా అన్న సంగతి అతనికి కొద్దిగా ఆలస్యంగా తెలిసింది. తన కుమారుడిని సైన్యం ఇచ్చి పంపించాడు. కానీ పురుషోత్తముడు కుమారుడు వధించబడ్డాడు. అలెగ్జాండర్ దండయాత్ర చేసి వచ్చి పురుషోత్తముడి సైన్యం మీద అర్ధరాత్రి పడ్డారు. భారతదేశంలో యుద్ధాలు ఎలా జరిగేవంటే అన్ని ధర్మయుద్ధాలు. ఈ ధర్మయుద్ధాల్లో సూర్యోదయం అయ్యేదాకా రెండు వైపులా సైన్యాలు ఉంటాయి. సూర్యోదయం అయ్యాక యుద్ధం మొదలు పెడతారు, సూర్యాస్తమయం అయిపోతే ఆగిపోతారు. అలాగే భారతీయ సైన్యంలో రథాలు ఉండేవి, గజాలు ఉండేవి, అశ్వాలు ఉండేవి, కాల్బలం ఉండేది, చతురంగ బలం ఉంటారు, 4 ఉంటాయి. పురుషోత్తముడి సైన్యంలో కూడా చాలా అశ్వాలు ఉన్నాయి, అలాగే గజాలు, చాలా ఏనుగులు కూడా ఉన్నాయి. అయితే ఈ యుద్ధంలో అలెగ్జాండర్ సైన్యం గ్రీకు సైన్యం ఒక్కసారిగా పురుషోత్తముడి సైన్యం మీద అర్ధరాత్రి పడింది. రాత్రి అంటే మనుషులైతే యుద్ధం వస్తుందని మెలకువగా ఉంటారు, జంతువులకు అది తెలియదు. దాంతో ఏనుగులన్నీ కూడా వాటికి వచ్చిన అయోమయ పరిస్థితిలో తమ సైన్యాన్ని తొక్కేసేయి అంటారు. మొత్తానికి చాలా భీకరమైన బ్యాటిల్ ఆఫ్ హైడాస్పస్ అంటారు, చాలా భీకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధం జరిగిన తరువాత పురుషోత్తముడిని బందీగా పట్టుకున్నాడు అలెగ్జాండర్. పట్టుకుని పురుషోత్తముడిని అడిగట, నిన్ను చూడాలి అని అంటే నన్ను ఒక రాజుగా గౌరవించు అన్నట్టు పురుషోత్తముడు అనేసరికి అలెగ్జాండరు అప్పటికే ఏంటంటే పురుషోత్తముడి ధైర్యానికి సాహసానికి మెచ్చి పురుషోత్తముడితో స్నేహం చేసుకొని పౌరవ రాజ్యాన్ని తిరిగి పురుషోత్తముడికి ఇచ్చేశాడు.
పౌరవ రాజ్యాన్ని ఇచ్చిన తర్వాత అలెగ్జాండరు మళ్ళీ నదిని దాటి మగధ మీద దాడి చేద్దామని అనుకున్నాడు. కానీ మగధను అప్పుడు నందవంశపు రాజులు పరిపాలిస్తున్నారు. వాళ్ళకి 1,00,000 కాల్బలం ఉంది, 1,50,000 అశ్వక దళం ఉంది. దాన్ని చూసి గ్రీకు సైనికులు అప్పటికే వాళ్ళు బయలుదేరి చాలా కాలం అయింది, వెనక్కి వెళ్ళిపోవాలని గొడవ చేశారు. అలెగ్జాండర్ తన సైన్యాన్ని 2 ముక్కలుగా చీల్చేసి ఒక సైన్యాన్ని పంపించేసి రెండో సైన్యాన్ని తను తీసుకొని బాబిలోనియా మీదుగా వెళ్తూ మధ్యదారిలో బాబిలోనియాలో అలెగ్జాండర్ మరణించాడు. అంటే చివరికి అతను చేరనే లేదు, గ్రీసు దేశానికి చేరనే లేదు. కానీ అలెగ్జాండర్ దండయాత్రలు ఎలా జరిగేవి, ఎందుకు విజేత అయ్యాడు? తను పర్షియా మీద దండయాత్ర చేసినప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ అలెగ్జాండరు దండయాత్ర చేసి అందరినీ ఓడించి ప్రజలందరినీ ఊచకోత కోయించి భయపెట్టి అక్కడ గ్రీకు సర్దార్లను నియమించేవాడు. అలాగే ఎక్కడ అయితే అక్కడ తన పేరున ఒక నగరాన్ని నిర్మించుకునేవాడు. ఆయన జీవిత కాలంలో 26 నగరాలు నిర్మించారట. చివరికి బాబిలోనియాని తన మొత్తం ఈ రాజ్యం అంతా తను పరిపాలించాలి, బాబిలోనియాని తన రాజధాని చేసుకోవాలనుకున్నట్ట. కానీ అక్కడే మరణించాడు. ఈజిప్ట్ని ఆక్రమించినప్పుడు కూడా ఈజిప్ట్లో అలెగ్జాండ్రియా అనే నగరాన్ని నిర్మించాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ నగరాలను, ఆఖరికి పౌరవ రాజ్యాన్ని ఆక్రమించినప్పుడు అక్కడ అతని బుసాఫెలస్ అనే గుర్రం చనిపోయిందట. సరిపోతే ఆ గుర్రం పేరు మీదుగా బుసాఫెలస్ అనే నగరాన్ని నిర్మించాడట. అలాగే చాలా ధీరోదాత్తంగా యుద్ధం చేసిందని చెప్పి పురుషోత్తముడు ఆ ఏనుగు కోసం ఒక నగరాన్ని నిర్మించాడట. అలెగ్జాండర్ మనస్తత్వాన్ని చూస్తే ఎక్కడికి వెళితే అక్కడ గ్రీకు నాగరికతని అక్కడ స్థిరపరచడానికి ప్రయత్నం చేశాడు. ఎలా ప్రయత్నం చేశాడంటే పర్షియన్ల మీద ఈజిప్షియన్స్ మీద దాడి చేసినప్పుడు మగవాళ్ళందరినీ చంపేసేయండి, ఆడవాళ్ళందరినీ కూడా పెళ్లి చేసుకోండి అని చెప్పాట. 10,000 వివాహాలు జరిగేట. ఎందుకంటే గ్రీకు సంస్కృతి, గ్రీకు రక్తం అక్కడ కొత్త జాతిగా రావాలి అని. అలాగే పర్షియా మీద దాడి చేసినప్పుడు పెర్సిపోలిస్, చెర్సగస్ తర్వాత 3వ డైరియస్ పెర్సిపోలిస్ నగరాన్ని మొత్తాన్ని తగలబెట్టించేసి మనుషులందరినీ చంపేసి, పర్షియాలో గ్రీకు సంస్కృతి పెరగాలి అంటే పర్షియాలో గ్రీకు రాజులు ఉండడమే కాదు, గ్రీకు వారసులు ఉండాలి. పర్షియన్లందరినీ చంపేసి 10,000 మంది ఆడవాళ్ళని తీసుకొచ్చి గ్రీకు సైనికులు వాళ్ళని వివాహం చేసుకున్నారు. వివాహం అని ఎలా చెప్తాను, ఎందుకంటే అంతకుముందు ఆల్రెడీ పెళ్ళి పిల్లలు ఉన్న వాళ్ళని భర్తలను నరికేసి వాళ్ళని తీసుకొచ్చి వివాహం చేసుకున్నారు. అసాకినయ తెగ వాళ్ళు తిరుగుబాటు చేస్తే వాళ్ళని వెంటాడి గ్రీకు సైనికులు నరికేశారు. గొప్ప ఆయుధ సంపత్తి, గొప్ప ఆయుధాలు వస్తు సామగ్రి. ఎందుకంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక నది కనిపిస్తే నది మీద ఆనకట్ట నిర్మింపజేసేవాట. కొన్నాళ్ళు ఆగి అక్కడ ఆనకట్ట నిర్మించడం. అలాగా భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో ఎటొచ్చి పౌరవ రాజ్యం తర్వాత అలెగ్జాండరు దండయాత్ర చేయలేక వెనక్కి తిరిగి వెళ్ళాడు అని. అలెగ్జాండర్ మరణించే నాటికి అతని భార్య రొక్సానా, ఆవిడ గర్భవతి. తర్వాత పిల్లాడు పుట్టాడు, 4వ అలెగ్జాండర్ అన్నారు. కానీ అతని తర్వాత అలెగ్జాండర్ ఏర్పాటు చేసిన ఈ సామ్రాజ్యం అంతా కూడా విచ్ఛిన్నమయ్యి మధ్య ఆసియాలో అలెగ్జాండర్ చేత నియమించబడిన గవర్నర్లు, రాజప్రతినిధులు వాళ్ళు మధ్య ఆసియాని గ్రీకు రాజ్యంగా పరిపాలించారు. తర్వాత భారతదేశం మీద చంద్రగుప్త మౌర్యుడి కాలంలో సెల్యూకస్ నికటార్ అని అతను భారతదేశం మీద దండయాత్ర చేశాడు. సెల్యూకస్ నికటార్ని దండయాత్ర చేస్తే చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికటార్ని ఓడించాడు. అలెగ్జాండర్ దండయాత్ర వల్ల ఏం జరిగిందంటే ఈ వాయువ్య సరిహద్దు ప్రాంతంలో ఒక పవర్ వ్యాక్యూమ్, అంటే అక్కడ ఉన్న రాజవంశస్థులందరినీ ఓడించాడు అలెగ్జాండరు. అక్కడ ఖాళీగా ఉన్న దాన్ని, ఆ ప్రాంతాలను ఆక్రమించుకొని పర్వతరాజు సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. కానీ అలెగ్జాండర్ దండయాత్ర చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే భారతీయ సంస్కృతి విదేశాలకు వ్యాపించడం వరకు మనం ఒప్పుకోవాలి. కానీ భారతీయులు ఎందుకు ఓడిపోయారు? భారతదేశంలోనే కాదు, అటువంటి క్రూరత్వం కలిగిన విదేశీయులు వచ్చినప్పుడు భారతీయులు ఎందుకు తమని తాము రక్షించుకోలేదు అంటే ఇక్కడ వీళ్ళల్లో ఉన్న అనైక్యతే కారణం. అభిసార రాజు పురుషోత్తరుడి మీద ఈర్ష్యా ద్వేషాలతో అలెగ్జాండర్ని ఆదరించి పిలిచి తమ సైన్యాలను 5,000 సైన్యాన్ని ఇచ్చట. అంబిరాజు తమ సైన్యాలనిచ్చి పురుషోత్తరుడి మీద యుద్ధం చేయించారు. అలాగే
ఈ తర్వాత అలెగ్జాండర్ ఉపయోగించిన ఈ విధానాన్ని, అంటే మగవాళ్ళందరినీ చంపేసి ఆడవాళ్ళందరినీ మానభంగాలు చేసేసి ఆడవాళ్ళ ద్వారా పిల్లల్ని కనడం, వాళ్ళు కొంచెం వయస్సులో ఉంటే వాళ్ళని భార్యలుగా చేసుకోవడం, 100 మంది భార్యలు 200 మంది భార్యలు, ఇలాంటిదంతా తర్వాత మహమ్మదీయులు భారతదేశం మీద దండయాత్ర చేశాక వాళ్ళు కూడా దీన్ని కొనసాగించారు. అందుకని భారతదేశానికి కావాల్సింది ఏంటంటే, భారతదేశాన్ని భారతీయ సంస్కృతిని రక్షించుకోవాలంటే మనకి రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. రక్షణ వ్యవస్థ ఎలా పటిష్టంగా ఉంటుంది? యువత రక్షణ వ్యవస్థలోకి వెళ్ళాలి. అలాగే ఆధునికమైన సాంకేతిక నైపుణ్యం మనకి రావాలి. ముందుగానే తెలుసుకోవాలి. అవతలి వాళ్ళు విదేశీయులు మన దేశం మీద దండయాత్ర చేస్తున్న సంగతి ముందుగానే తెలుసుకోవాలి. కార్గిల్ మీద దండయాత్ర చేస్తే ఆ కార్గిల్ దండయాత్రలో భారతీయ సైనికులు ఎంతమంది మరణించారు? శత్రువు వస్తున్న సంగతి ముందుగా తెలుసుకోగలగాలి. ఇవన్నీ కూడా ఈ రోజుకి కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. జై భారత మాత, జై హింద్.